హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి, గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసింది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నారు. దగ్గర 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారు. అనేక మంది ఇవాళ కిడ్నీలు పోయి, మరి లంగ్స్ పోయి, లివర్లు పోయి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు పనికి రాకుండా మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో పోటీకి వెళ్ళని కూడా మరి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కోట్లు కూడా చెప్తా ఉన్నాయి. దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇవాళ సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తూ ఉంది. ఈడీ ఒక పక్క నుంచి ఈడీ విచారణలో కూడా 1,000 కోట్ల రూపాయల దోపిడీని ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు.